తీర్చిదిద్దువయ్యా, జీవితమే నీదు వరమయ్యా, నీదు వేలు నేను పర్వనయ్యా. నీవే నీవే ఆధారం, నీవే ఆదరణ, నన్ను విడువద్దయ్యా ప్రియ ప్రభు యేసయ్యా. నీవే నా సర్వం, నీవే నా సకలం, నీ తోడుతోనే నన్ను బ్రతికించయ్యా. నీవే నా ఆధారము, నీవే నా ఆధారము, నీవే నా ఆదరణ, నన్ను విడువద్దయ్యా ప్రియ ప్రభు యేసయ్యా. నీవే నా సర్వం, నీవే నా సకలం, నీ తోడుతోనే నన్ను బ్రతికించయ్యా. నేను విడువనయ్యా, నీదు ప్రేమ మరువనయ్యా, నీ దయలోనే నన్ను బ్రతికించయ్యా, నీ రూపులోనే తీర్చిదిద్దువయ్యా, జీవితమే నీదు వరమయ్యా, నీదు మేలు నేను మరువనయ్యా. ఈరోజు శ్రమలతో ఆయన సన్నిధికి వచ్చారా? నష్టం వెంబడి నష్టము, కష్టం వెంబడి కష్టము వస్తుంది. ఏంటిది? నా జీవితంలో అసలు విశ్రాంతియే లేదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక శ్రమ, ఏదో ఒక బాధ, ఏదో ఒక కష్టం వెంటాడుతుందంటే ఈరోజు దేవుడు నమ్మండి, ఆయన నమ్ముకున్న వాడిని సిగ్గుపరిచే దేవుడు కాదండి. కష్టాలు గుండా నడిపించవచ్చేమో కానీ కష్టాల నుండి బయటికి తీసుకువస్తాడు. మేము అగ్నిలో నడిచితిమి, మేము సముద్రంలో నడిచితిమి, అయినప్పటికీ విశాలమైన స్థలంలోకి ఆయన మమ్మల్ని నడిపించాడు. ఒట్టున చేసే దేవుడు మన దేవుడు. ఈ రోజు అనుభవిస్తున్న కష్టము, ఈ రోజు చూస్తున్న శ్రమ మళ్ళీ రేపు చూడరని నమ్మండి. ఎందుకంటే నీవే నా ఆదరణ ప్రభా. ఆయనని ఆశ్రయించిన వారిని ఆయన సిగ్గుపడనివ్వడండి. ఆయన నమ్మిన వారిని సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు. కష్టాలలో నేనుండగా నా వారే దూషించగా, వేదనతో చింతించగా దేవా. కష్టాలలో నేనుండగా నా వారే దూషించగా, వేదనతో చింతించగా దేవా. నీవే నా ఆధారం, చెప్తారా? నీవే నా ఆదరణ, నన్ను విడువకయ్యా, నన్ను విడువద్దయ్యా ప్రియ ప్రభు యేసయ్యా. నీవే నా సర్వం, నీవే నా సకలం, నీ తోడుతోనే నన్ను బ్రతికించయ్యా. మీరు చెప్తారా? నీవే నా ఆధారం, నీవే నా ఆదరణ, నన్ను విడువద్దయ్యా ప్రియ ప్రభు యేసయ్యా. నీవే నా సర్వం, నీవే నా సకలం, నీ తోడుతోనే నన్ను బ్రతికించయ్యా. నేను
తక్కిడి మీకు తీయబడును. అడగండి, నోరు విప్పి అడగండి, వెతకండి, దేవుణ్ణి అడగండి, దేవుని సన్నిధిలో అడగండి. దేవా, ఇదయ్యా నా బాధ, ఇదయ్యా నా భారము, నోరు విప్పి చెప్పండి. దేవుడు వింటాడండి. దేవుడు మన మధ్యలో ఉన్నాడండి. దేవుడు తన కార్యము జరిగిస్తాడండి. నోరు విప్పి అడుగుతారా? నోరు విప్పి అడుగుతారా? బయలుపరచబడుతుందండి. అడిగండి దేవుని సన్నిధిలో, దేవా నీ చిత్తము నా ఎడల బయలుపరచు ప్రభు. నీ సాక్షిగా నేను అంతవరకు బ్రతుకుతాను ప్రభు. ఈరోజు ఆయన చిత్తము తెలియక నా ఉద్దేశమే. వాట్ ఈస్ మై పర్పస్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్? నా జీవితంలో దేవుని ఉద్దేశం ఏంటి? దేవుడు నన్ను ఏం చేయమంటున్నాడని అర్థం కాని పరిస్థితులు ఉన్నారా? మీరు ఆయన సన్నిధిలో, మీరు ఆయనను ఆరాధిస్తుండగానే, ఆయనని వేడుకుంటుండగానే ఆయన చిత్తము తేటగా బయలుపరచబడుతుంది మీ పట్ల. ఆయన ఉద్దేశము, he will reveal his plan and purpose for you. అడిగండి, దేవా let your will be done Lord. నీ చిత్తము బయలుపరచయ్యా. నీ సాక్షిగా నేను బ్రతుకుతాను ప్రభా. అంతవరకు నీ సాక్షిగా నేను బ్రతుకుతానయ్యా. దయచేసి ఎవరు కూడా మౌనంగా ఉండదండి. ఇప్పటి వరకు గురి లేకుండా బ్రతుకుతున్నారేమో, ఇప్పటి వరకు ఉద్దేశం లేకుండా బ్రతుకుతున్నారేమో. నో మోర్, నాట్ ఎనీమోర్. ఒక దృష్టితో, ఒక ఉద్దేశముతో, గాడ్ గివెన్ పర్పస్ తోటి మనం ఇక్కడ నుండి బయటకు వెళ్ళాలి. చిత్తములకు తెలిసిగా నీ సాక్షిగా నేను బ్రతికేదా దేవా. నీ నీడలో నివసించగా నీ చిత్తములకు తెలిసిగా నీ సాక్షిగా నేను బ్రతికేదా దేవా. మరొకసారి నీ నీడలో నివసించగా నీ చిత్తములకు తెలిసి
రక్షించయా నీ రూపులోనే తీర్చిదిద్దుమయ్యా జీవితమే నీదు వరమయ్యా నీదు మేలు నేను మరువనయ్యా మరొకసారి చెప్తారా నిన్ను నేను విడువనయ్యా నేను విడువనయ్యా నీదు ప్రేమను మరువనయ్యా నీ దయలోనే నన్ను బ్రతికించయ్యా నీ రూపులోనే తీర్చిదిద్దుమయ్యా జీవితమే నీదు వరమయ్యా నీదు మేలు నేను మరువనయ్యా ఆయన వైపు మన చేతులెత్తి చెప్దామా